ప్రపంచానికి బ్యాడ్ న్యూస్. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఒకవైపు కాల్పుల విరమణ గడువు ముగుస్తోంది, మరోవైపు యుద్ధం కొనసాగింపు తప్పదనిపిస్తోంది. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభం నుంచి గట్టెక్కలేవు. అసలు ఈ చర్చలు విఫలం కావడానికి కారణమెవరు? ఇరానా, అమెరికానా, లేదా కంటికి కనిపించని మూడో శక్తి ఇజ్రాయెలా? అంటే ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్ పనే అంటోంది ఇరాన్. లేదు, అణు ఒప్పందాన్ని ఇరాన్ కాదన్నందుకే చర్చలు ఫెయిల్ అయ్యాయని అమెరికా ఆరోపిస్తోంది. ఏది సత్యం, ఎవరిది సత్యం? అంతా అయోమయం. పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందా? మళ్ళీ యుద్ధం అంటూ జరిగితే ఇరాన్ సర్వనాశనం కాక తప్పదా? దాదాపు 21 గంటల పాటు జరిగిన శాంతి చర్చలు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అమెరికా, ఇరాన్ రెండు దేశాల మధ్య చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. రెండు దేశాలు అసంతృప్తితో వెనుదిరిగాయి. ఈ శాంతి చర్చల్లో ఇరాన్ ఖచ్చితంగా దారికి వస్తుందని, తాము చెప్పినట్టు వింటుందని గంపెడంత ఆశలు పెట్టుకున్న అమెరికా తీవ్ర నిరాశకు లోను కాక తప్పలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు ఫెయిల్ అయ్యాయని, తాము నిస్సహాయంగా వెనుదిరగాల్సి వచ్చిందని ప్రకటించారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో కయ్యానికి కాలు దువ్వింది అమెరికాయే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనమే ఈ అనర్థానికి మూల కారణంగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితి కోసమే కాచు కూర్చున్న ఇజ్రాయెల్ అమెరికా సాయంతో ఇరాన్ను పూర్తిగా మట్టుబెట్టాలని భావిస్తోంది. ఒక్క ఇరాన్నే కాదు, లెబనాన్పై కూడా విరుచుకుపడుతోంది. అమెరికా కన్నా రెచ్చిపోయి ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు చేసేందుకు తెగబడుతోంది. ఇప్పుడు అమెరికా చెప్పినా వినే పరిస్థితిలో ఇజ్రాయెల్ లేదని అర్థమవుతోంది. అసలు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలం కావడానికి ఇజ్రాయెల్ శల్య సారథ్యం వహించిందని పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడమేంటని ఇరాన్ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. మా శత్రువుల్ని నిర్మూలించడం మాకు అవసరమని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. మరి ఇరాన్ పట్టు వదలట్లేదు అని డైలాగులు చెబుతున్న అమెరికా ఇజ్రాయెల్ను ఎందుకు దారికి తెచ్చుకోవడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇజ్రాయెల్ తన ప్రతిచర్య అమెరికా కనుసన్నల్లోనే సాగుతోందని అంటోంది కూడా. ఇది అమెరికాకు మరింత తలనొప్పిగా మారుతోంది. అమెరికా దుందుడుకుతనంతో మొదలెట్టిన ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ఇరానీయులు మరణించారు. కీలక మిలిటరీ నేతల్ని ఇరాన్ పోగొట్టుకుంది. టెహ్రాన్పై భీకర దాడిలో పౌరులు చాలా మంది మరణించారు. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ ఇప్పుడు మొండిగా మారిపోయింది. తను విధించిన షరతులకు అంగీకరిస్తేనే శాంతి ఒప్పందం చేసుకుంటానని పట్టుపడుతోంది. ఎటూ తేల్చలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో తోచినట్లు కేకలు వేస్తున్నారు. ఈ యుద్ధం కేవలం 3 దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమైంది. ఇరాన్ తన ఆయువు పట్టైన హోర్ముజ్ జలమార్గాన్ని కట్టడి చేయడంతో ఆసియా దేశాలకు దిక్కుతోచడం లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికాను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతటి అనర్థాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకుతనమే కారణమని విమర్శిస్తున్నారు. ఇది అమెరికాను మరింత టెన్షన్కు గురిచేస్తోంది. శాంతి చర్చలకు వీలుగా అమెరికా, ఇరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించుకున్నాయి. ఈ ప్రతిపాదనల వెనుక పాకిస్తాన్ కీలకంగా వ్యవహరించింది. అయితే ఇరు దేశాలు ఈ విరమణను సీరియస్గా తీసుకోలేదని, విరమణను ఉల్లంఘించాయని తెలుస్తోంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా శాంతి చర్చలకు కూర్చున్నాయి. అసలు ఇరాన్ తమ దేశం నుంచి బయలుదేరే సమయంలోనే తమకు అమెరికాపై నమ్మకం లేదని ప్రకటించడం ద్వారా ఈ ఒప్పందం అంత ఈజీ కాదని తెలిసిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమాలు ఉపసంహరించుకోవాలని అమెరికా విధించిన షరతుకు ఇరాన్ అంగీకరించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా మొదట విదేశాల్లో తమపై ఉన్న ఆంక్షల్ని బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మేం చెప్పిందే మొదట జరగాలని అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ మొండిగా వెళ్లడంతోనే చర్చలు ఫెయిల్ అయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ఈ చర్చలు విఫలం కావడానికి కారణం ఇరాన్, అమెరికా షరతులకు అంగీకరించకపోవడమే. అసలు అమెరికా కోరే ఏ షరతును ఒప్పుకోరాదని ఇరాన్ మొదటే మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయింది. ఇక చర్చలు ఎలా సఫలమవుతాయి అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
ఇది అమెరికా కన్నా ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అన్నారు. ఒకవేళ యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా? ఇరాన్ అమెరికా శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలై అది కాస్త భీకరంగా మారితే ప్రపంచం ప్రమాదపు అంచులకు చేరుకున్నట్లే అని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతవరకు ఇరాన్ కేవలం ప్రజల అవసరాల కోసమే యురేనియం శుద్ధి కార్యక్రమం చేపట్టామని చెబుతూ వస్తోంది. కాకపోతే ఇక బహిరంగంగానే అణ్వస్త్రాలు తయారీకి పూనుకుంటుంది. అదే జరిగితే అణ్వాయుధాలనే ప్రయోగిస్తే అసలు ఆ ఊహే భయంకరమని చెప్పాలి. మరి అమెరికా పరిస్థితిని అంతదాకా తెస్తుందా, లేదా తనే ముందుండి పెద్ద మనసుతో కాస్త రాజీ పడుతుందా అనేదే ఇప్పుడు అమెరికా ముందున్న సవాల్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైతే భారత్కు ఇబ్బందులు తప్పవు. ఇరాన్ హోర్ముజ్ జలమార్గాన్ని ఇబ్బంది పెట్టకుండా అమెరికా నౌకలు నేరుగా చర్యలోకి దిగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు. అంతర్జాతీయ జలమార్గాన్ని నియంత్రించి టోల్ వసూలు చేయాలని ఇరాన్ అనుకోవడమే కిరాతకమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా సహించబోదని ట్రంప్ అన్నారు. ఇప్పటికే ఇరాన్ను దెబ్బతీశామని, ఇక కోలుకోలేనంతగా బలహీనపరుస్తామని హెచ్చరించారు. మరి ఇరాన్ ఈ హెచ్చరికల్ని వింటుందా, లేదా మొండిగా ముందుకు వెళుతుందా? ఇదే చాలా దేశాల్లో తలెత్తుతున్న సందేహం. ఇంతకు ఎందుకు చర్చలు విఫలమయ్యాయి అన్న కీలక ప్రశ్నకు 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరాన్కు అమెరికాపై నమ్మకం లేకపోవడం. ఇరాన్ అమెరికా మధ్య గతంలోనే తీవ్ర విభేదాలు ఉన్నాయి. 2015లో జరిగిన ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా వైదొలిగింది. ఆ తర్వాత ఇరాన్పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ చర్యలే ఇరాన్కు అమెరికాపై విశ్వాసాన్ని తగ్గించాయి. రెండో కారణం, ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడితే, అలా కాదు మొదట మీ అణు కార్యక్రమాలు మానేయండి అని అమెరికా పట్టుబట్టింది. ఇక్కడే చర్చల పీటముడి వీడలేదు. మూడోది, అతి ముఖ్యమైనది, అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు. అమెరికాలో ఎన్నికల రాజకీయాలు, ఇరాన్లో హార్డ్ లైన్ నేతల ప్రభావం, వీటితో పాటు ఇజ్రాయిల్ ప్రభావం కూడా ఉంది. అమెరికాపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఇరాన్పై కఠిన వైఖరి అవలంబించేలా చేస్తోంది. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా చర్చలు విఫలం కావడానికి అటు అమెరికా ఇటు ఇరాన్ 2 దేశాలు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తోంది. సరే, చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇదే ఆఖరిసారి కాదు కదా. 2 దేశాలు మరోసారి మరింత అవగాహనతో చర్చలకు కూర్చోవాలి. మరి ఈసారి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పనిచేస్తుందో లేదో వేచి చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం కొనసాగడం ఎవ్వరికీ మంచిది కాదు. తెగించి ఇరాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే ఆ ఊహే భయంకరం.